Okay, Pranay. అనతి కాలంలో తక్కువ కాలంలో తెలంగాణ ప్రజల హృదయాల్లో ఒక మంచి సినీ నటునిగా ముద్ర వేసుకున్నటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ సిద్దిపేట వాస్తవ్యులు, సిద్దిపేట ప్రాంత వాస్తవ్యులు వారే మన సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం అనే చలనచిత్రం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత అంటే అన్ని తెలంగాణ ప్రాంత, ముఖ్యంగా తెలంగాణ కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజల హృదయాల్లో ప్రేక్షకుల్లో ఒక మంచి చిరస్థాయినటువంటి ముద్ర వేసి విలక్షణమైనటువంటి నటన అందించినటువంటి సంపూర్ణేష్ బాబుకు మా ఆశ్రమం పక్షాన, మా అనాథ పిల్లల పక్షాన ఈ కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతూ, మరి వారు రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. సాధారణంగా షూటింగ్లకే పరిమితమే, అంటే షెడ్యూల్ బిజీలో ఉన్నా కూడా మన మిత్రుడు చెప్పగానే వారు హుటాహుటిగా గోదావరిఖాన్ రావడం, ఎందుకంటే గోదావరిఖాన్ రావడం అంటే చాలా దూరమైన సపోర్ట్లో ముందుగా ఈ ప్రాంతం మానవతా దృక్పథం గురించి శ్రీ గారు ఒక రెండే నిమిషాలు మాట్లాడాల్సి అదే చేసుకోవచ్చు. చేసినటువంటి సంపూర్ణేష్ బాబు గారికి, అదేవిధంగా మా తోటి పార్టీ మిత్రులకి, చేసినటువంటి ఆత్మీయులందరికీ కూడా నమస్కారాలు. ఈ ఆశ్రమం అందరూ కూడా స్పందించి ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది. తెలుసుకున్నటువంటి సంపూర్ణేష్ గారు చేయడం నిజంగా మానవతా దృక్పథంతో మానవతా విలువలు తగ్గుతున్నటువంటి ఈ రోజుల లోపల మానవతా దృక్పథంతో ఇక్కడ పేద పిల్లలు, అభాగ్యులు, అనాథలు ఇక్కడ ఉన్నారని చెప్పి తెలవగానే వాళ్ళని చూడడానికి ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి సంపూర్ణేష్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంకా మిత్రులందరూ కూడా స్పందించి ఈ ఆశ్రమాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకి, కరీంనగర్ జిల్లా ప్రజలకు, మీడియా ప్రతినిధులకు, పోలీస్ పెద్దలకు, నన్ను ఆహ్వానించినటువంటి ఆశ్రమం పెద్దలకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. నిజంగా అంటే మామూలు ఎన్నో ఫంక్షన్లకు అటెండ్ అవుతే అది అసలు ఎంత సాటిస్ఫై ఉంటుందో తెలియదు, కానీ నాకు ఫస్ట్ టైం గోదావరిఖాన్కి చాలాసార్లు రమ్మని మనోడు చందు చాలాసార్లు ఇన్వైట్ చేశాడు, కానీ నేను ఎప్పుడు రాలేకపోయా. బట్ ఏంటంటే సడన్గా ఒక రోజు ఫోన్ చేసి, అన్న ఒక అనాథ ఆశ్రమం ఉందన్న, ఒకసారి మీరు వచ్చి విజిట్ చేసిపోతే బాగుంటుంది అంటే నిజంగా నేను
బాబాయ్ గారు చెప్పినట్టు కష్టపడి రాలేదండి, ఇష్టపడి వచ్చా. ఎందుకంటే ఈ ప్రపంచంలో అతి దారుణమైనది ఈ అనాథలు. వీళ్ళ వల్ల అసలు ఎటువైపు వెళ్తుందో సమాజం తెలియని పరిస్థితి. అటువంటి అనాథ పిల్లల్ని తీసుకొచ్చి ఒక ఆశ్రమం పెట్టి నడిపిస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం నిజంగా చేతులెత్తి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్న యజమాన్యానికి. పోతే ఎందుకంటే నేను కూడా ఒక మధ్యతరగతి స్థాయి నుంచి ఒక హీరోగా నేను ఎన్నో ఏళ్ళ స్ట్రగుల్ను హృదయకాలయం నాకు ఒక డైరెక్టర్ నాకు లైఫ్ని ఇస్తే ప్రేక్షక దేవులు దానికి ప్రాణం పోసారు. ఎందుకంటే ఒక ఫస్ట్ సినిమా ద్వారా సినిమా పెద్దలు కానీ ఇలా మీలాంటి ఎంతో మంది ప్రజలు కానీ, ఎందుకంటే కరీంనగర్ డిస్టిక్ మాది మెదక్ జిల్లా సిద్దిపేట మండలం మిట్టపల్లి గ్రామం. అక్కడికంటే ఎక్కువ కరీంనగర్ జిల్లాలో చాలాసార్లు సిరిసిల్లలో, కరీంనగర్లో, ఇది గోదావరికంలో నిజంగా మీరు చూపిస్తున్న అభిమానము అసలు ఎన్ని జన్మలెత్తినా తీర్చుకున్నటువంటిది. నిజంగా నా తరఫున ఎప్పుడు ఈ అనాథాశ్రమానికి అవసరం పడ్డా, బట్ ఇప్పుడు అప్కమింగ్ హీరో ఫ్యూచర్లో భగవంతుడి దయ మీ దయ పెద్దల ఆశీస్సులు అనుకుంటే ఒక పెద్ద స్టార్ అయినా కానీ మ్యాక్సిమం ఇక్కడ రావడానికి నా మనస్ఫూర్తిగా సాయశక్తులు ప్రయత్నిస్తున్నాను. మరొక్కసారి మీ అందరికీ నమస్కరిస్తూ సదా మీ ప్రేమకు బాధ్యత. సంపూర్ణేష్ బాబు మనతో పాటు ఉన్నారు. ఆయన మనోగతాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు నటించిన చాలా పాపులర్ అయ్యారు. మీరు ఎలాంటి అందరికీ నమస్కారం అండి. అంటే నా మొదటి చిత్రం హృదయకాలం. ఎన్నో రోజుల శ్రమ, ఎన్నో రోజుల ఇంకా సునీల్ శంకర్ అనే ఒక డైరెక్టర్ ద్వారా నిజంగా నాకు సునీల్ శంకర్ ప్రాణం అయితే ప్రేక్షక దేవులు నాకు జీవం పోశారు. నటుడుగా నన్ను హ్యాండ్సప్ చేసినందుకు అసలు ఈ ప్రేక్షకుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేదు. కానీ తెలంగాణలో కానీ ప్రేక్షకుల హృదయాల్లో కానీ చిరస్థాయిలో ఒక మంచి ముద్రను సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలు ప్రస్తుతం బాగా చేయడానికి ప్రస్తుతం ఒక 4 సినిమాలలో గెస్ట్ రోల్ చేస్తున్నానండి. అంటే కొంచెం పెద్ద బ్యానర్ సినిమాలలో. ఇకపోతే నా ఓన్ సినిమా వచ్చేసి కొబ్బరిమట్ట. అది ఆగస్ట్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది. అది ఓన్ సినిమా అండి. అందులో సోలో హీరో, అందులో ట్రిపుల్ యాక్షన్. మొదటిసారిగా సినిమాలో నటించిన మీరు ఒక ప్రేక్షకులుగా వెన్నితెరపై మిమ్మల్ని చూసుకున్నప్పుడు ఎలాంటి అనుభూతులు? అసలు ఇది నిజమా అనుకున్నా. నిజంగా నాకు ఒక 1.5 year నుంచి జరుగుతున్న ప్రతి ఎవ్రీ డే వెరీ హ్యాపీ డే. ఎందుకంటే ఏది నేను ఊహించలేదు. కొంతవరకు ఊహించాం కానీ అసలు ఈ రేంజ్లో ఇవాళ నిజంగా. బట్ అసలు ఇక్కడికి వచ్చి మీరు అందరూ ఇలా ఇంటర్వ్యూ జరుగుతుందంటే కూడా నిజంగా ఇది ఏంటో నాకు అర్థం కాదు. భగవంతుడు అనుగ్రహమా? ఇంకా నాకంటే చాలా మంది టాలెంట్ వాళ్ళు ఉన్నారు. కర్నూలు డిస్ట్రిక్ట్ తీసుకుంటే చాలా మంది కళాకారులు ఉన్నారు. అసలు ఇంకా చాలా మంది చేసేవాళ్ళు 1000ల్లో ఉన్నారు, చూసేవాళ్ళు కోట్లలో ఉన్నారు. ఇండస్ట్రీకి చాలా మంది వస్తారు. ఎవరి టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకొని కొత్తగా రియల్ జీవితానికి రియల్ జీవితానికి యాక్చువల్ ఏంటంటే నేను హీరో అన్న తర్వాత బాగా ఇక్కడ వరకు వచ్చానంటే హీరోగా ఒకటే. అసలు ఎందుకు అడుక్కుంటున్నారు? అసలు వీళ్ళ కెరియర్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి? నిజంగా వీళ్ళు ఏ ఫీల్డ్లో వెళ్ళిపోయినా బాగుంటుంది కదా. ఈ అడుక్కోవడం అనేది జీవనం కాదు. చాలాసార్లు బాధపడుతుంటా. అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఆంధ్ర కళాకారులు, తెలంగాణ కళాకారులు
మానవతా దృక్పథం ఈ ఆశ్రమం తలుపు తట్టింది. వారు ఆ సెలబ్రిటీ ఫేస్బుక్లో ఈ ఆశ్రమం సంబంధించినటువంటి కాన్సెప్ట్ను చూసి స్పందించి ఇక్కడ ఉన్నటువంటి గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులను సలహా తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. సాధారణంగా మనందరికీ తెలుసు, రంగుల ప్రపంచంలో మేకప్ వేసుకొని ఆ ప్రపంచానికి పరిమితమై ఫుల్ బిజీగా ఉన్నా, బిజీ లేకున్నా, బిజీ ఉన్నట్టుగా నటిస్తూ రాకుండా ఉండేటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి ఈ అనాథ పిల్లల యొక్క దీన స్థితిని చూసి నేను సైతం ఈ ఆశ్రమానికి సహాయం చేయడానికి కాకుండా ఆ అనాథ పిల్లలకు ఓదార్పులు ఇవ్వడం కోసం చాలా దూరం నుండి, ఇప్పుడే ఇంతకుముందు జరిగినటువంటి ప్రోగ్రాంలో ఒక మాట అన్నారు వారు, కష్టంతో కాదు నేను ఇష్టంతో వచ్చానని. ఆ ఇష్టంతో వచ్చినటువంటి మనందరి నటుడు తక్కువ కాలంలో, అనతి కాలంలో ఈ తెలంగాణ ప్రజల యొక్క, ముఖ్యంగా తెలుగు ప్రజల యొక్క హృదయాలను దోచుకున్నటువంటి ఒక వర్తమాన నటుడు, విలక్షణ నటుడు. అలాగే మన ఈ ఆశ్రమ చంపల్లి రాజయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. కానీ కళలకు ప్రాణం పోస్తూ, జీవం పోస్తూ, ఒక నటుడిగా, ఒక రచయితగా, ఒక పాటల రచయితగా ఎన్నో చైతన్యవంతమైనటువంటి పాటలకు ఊపిరినిచ్చి మనందరినీ ఉత్తేజపరిచినటువంటి ఈ ప్రాంత వాస్తవ్యుడు, దర్శకుడు, నటుడు, నిర్మాత వారే దయానరసింహ్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. పలుకుతూ, ఎందుకంటే మీ అభిమాన నటుడిని చూడడానికి రావడం మీ అందరికీ చాలా హర్షించదగ్గ విషయం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా గొప్ప విషయం అనుకుంటా. ఏంటంటే ఈ ప్రాంతంలో పుట్టి, సాధారణంగా మన గోదావరి ఖని గురించి చాలా మంది అంటూ ఉంటారు, గోదావరి ఖని అనేది ఒక రౌడీ ప్రాంతం, గోదావరి ఖనిలో బాగా భయం కల్పించేటువంటి నేరాలు జరుగుతాయి అని అంటూ ఉంటారు. అట్లాంటిది ఏం కాదు. గోదావరి ఖనిలో ఉన్నటువంటి మానవతా దృక్పథం, మానవ హృదయాలు ఇక్కడే పుట్టినీళ్ళుగా ఉన్నాయి. మరి అటువంటి ప్రాంతంలో ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి ఒక కళాకారుడిగా ఎదిగినటువంటి ఒక వ్యక్తి మన మధ్య ఉన్నాడు. చిన్న వయసులో ఒక మంచి కీలకమైనటువంటి పాత్రలను పోషించినటువంటి ఘనత వారికి దక్కింది. నారాయణమూర్తి గారి సినిమాలు మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఆ సినిమాలు చూస్తే తప్పకుండా మనం కూడా గన్ను పట్టుకొని ముందుకు పోవాలనిపిస్తుంటుంది. మరి అటువంటి వారి చలనచిత్రంలో పోరు తెలంగాణలో ఒక సినీ నటుడిగా, ఢిల్లీలో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి సంఘటనను చలనచిత్రానికి ఎక్కించినటువంటి చలనచిత్రమైన నిర్భయ భారతంలో ఒక విలన్ పాత్రను, ఇట్లా అనేక పాత్రలను పోషించినటువంటి మనందరి మిత్రుడు, మన గోదావరి ఖని ప్రాంత కార్మిక క్షేత్ర హీరో ఫారూక్ను వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దినేష్ను కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నాకు ఇంటి ముందు పేరు ఆయనే చంద్రశేఖర్, ఆయన వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కీలకమైన స్టార్ హోదాలో వెలిగే వ్యక్తి. వ్యక్తిగతంగా నేను పదకు విలువను, వయసుకు విలువిస్తాను. ఎంత ఏదైనా ఒదిగినట్టున్నానని మా గురువు ప్రోత్సాహకర్త మా గాంధీ సార్ నుంచి నేర్చుకున్నా వారి ఒక ఆశీస్సులు నాకంటే ఈ ప్రాంతంలో ఒక నటుడుగా ఒక గొప్ప ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకునే మన తెలంగాణ బిడ్డలు, కళాకారులు కీలక పాత్ర పోషిస్తున్న మన గాంధీ సార్ గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాడవని తెలియజేస్తున్నాం.
ఎంత అభివృద్ధి ఉన్నప్పటికీ వారు ఒక అమూల్యమైన సన్నివేశాన్ని కేటాయించి మన కరీంనగర్ జిల్లా గోదావరిపల్లి మీ ప్రాంత బిడ్డలను నేను సిద్దిపేట ప్రాంత బిడ్డ అయినప్పటికీ తెలంగాణ ముద్దు బిడ్డ అయినప్పటికీ మీ ప్రాంత కళాకారులను నేను గౌరవిస్తాను. తెలంగాణ భక్తి కళాకారుని సినిమా ఇండస్ట్రీలో చూపటమే నా లక్ష్యంగా భావించుకొని మన ప్రాంతానికి వచ్చేసిన మన బండిసార్ తెలంగాణ ముద్దు బిడ్డ సంపూర్ణేశ్వర గారికి ఒక్కసారి సభాముఖంగా మీరందరూ క్లాస్ కొట్టాల్సిందిగా వేడుకుంటున్నాను. ఉన్నప్పటికీ కూడా మరి అమూల్యమైన సమావేశాలు మరి మన గోయకల్ పాట కళాకారులకు విద్యార్థులకు జర్నలిస్టులకు పండుగ మిత్రులకు మరి అందరికీ కూడా వారి యొక్క అమూల్య సమావేశాన్ని మన గురించి ఇంత గౌరవానికి అసలు సంపూర్ణేష్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. తెలంగాణలో ఒక బ్రహ్మాండమే కాదు, మా తెలంగాణ బిడ్డలను హీరోగా చేస్తాం, కామెడీగా చేస్తాం అని నిరూపించిన మొదటి చిత్రం సూపర్ డూపర్ హిట్ కొట్టి మొట్టమొదటిసారి మన గోదావరికి వచ్చిన మన సంపూర్ణేష్ తెలంగాణ ముద్దు బిడ్డను ఆదరించాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వ్యక్తుల్లో మొదటి వారు మన సార్ గారు, ఈ సభ అధ్యక్షులు ఈ సగౌరవంగా ఈ వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మన ఈ ఆశ్రమంలో కార్యనిర్వహణలో భాగం పంచుకున్నటువంటి ఈ గాంధీనగర్ యూత్ పిల్లల్ని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నటువంటి దయానర్సి గారిని ఒక పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. అనాథ పిల్లల్ని హక్కున చేర్చుకొని అమ్మా నాన్నల దీవిస్తూ వాళ్ళను పూజిస్తున్న ఆశ్రమాన్ని నడిపిస్తున్న అన్న రాజన్నకు, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న గాంధన్నకు, తమ్ముడు ఫారూక్, ముఖ్యంగా మన సింగరేణి ప్రాంతానికి వచ్చేసిన యువ నటులు సంపూర్ణేష్ బాబు గారికి కళాభివందనాలు తెలియజేసుకుంటూ, అవ్వయ్యలేని పోరలం ఆనాదలం వాంఛన్, అవ్వయ్యలేని పోరలం ఆనాదలం వాంఛన్, రారపోరా అన్న పిలుపుపే కలవాటులే అనే దానిలో ఉన్నటువంటి కంటి బిడ్డల్ని ఓదార్చడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి అన్నగారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటూ ఈ సభను మీరు విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలకి మరియు ఈ